ఈరోజు మీలో ఎవరైనా దేవునితో స్నేహం కావాలంటే రాబోయే తరాలు బాగు చేయడానికైనా సరి చేయబడి కట్టబడాలా, క్రమపరచబడాలా. నా జీవితం మీద వెళ్ళిపోయిందమ్మ ముసలిదాన్ని ముసలోడిని వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకులే అనుకోకూడదు. తప్పు జరిగితే నిలదీయాలి, మాట్లాడాలి, చెప్పాలొద్దా? హల్లెలూయా. దేవుడు వాళ్ళతో స్నేహం చేస్తాడు. అదే అబ్రహాముతో దేవుడు స్నేహం చేశాడు. ఈరోజు నాతో కూడా అదే స్నేహం అయితే ఉంది. సరి చేయాలి, వాళ్ళు రాబోయే తరాలకు ఒక విలువైన కిరీటాలుగా మారిపోవాలి. హల్లెలూయా. ఇది భయంకర రోజులు. ఎలాంటి రోజులు తెలుసా? ఇది అపాయకరమైన రోజులు. మనుషులందరూ ఎలాంటి వాళ్ళు అంట? స్వార్థ ప్రియులు. స్వార్థం, ఎక్కడ చూసినా స్వార్థం. నీతి న్యాయం జరిగించలేని స్థితి. నీతి న్యాయం అంటే ఏంటి? మరలా చెప్తున్నాను, నీతి న్యాయం అంటే ఏ సంఘంలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమిస్తారో ఆ ప్రేమలో ఎటువంటి ఆశ ఉండకూడదు, కోరిక అండ్ నాకేదో దేవుడు చేస్తాడు, నేను వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తే అని ఏదో ఎదురు పెట్టుబడి పెట్టి ఆయన దగ్గర ఏదో లంచం పెట్టి ఏదో తెచ్చుకుందాం అన్న టైప్ భక్తి కాదు. నాకు ఈరోజు నా జీవితం ఇచ్చిన వారికి నేను సమస్తం అప్పగిస్తున్నాను, అలాంటి ఆరాధన ఉండాలి. నా జీవితమే ఆయనది. నేను మళ్ళీ ఆయన నుండి ఏం ఆశించడానికి ఆరాధనకి వెళ్ళను?